మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ లో 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 నెలల కాలంలో ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు ఫైల్స్ క్లియరెన్స్లో ఎవరెవరు సమర్థవంతంగా పనిచేశారు, ఎవరెవరు త్వరగా ఫైల్స్ని క్లియర్ చేశారు, ప్రజలకు సంబంధించిన సమస్యలపైన కానీ, ప్రాజెక్టులకు సంబంధించిన కానీ, డెవలప్మెంట్స్ కానీ, ఏవైనా ఫైల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఒక మినిస్టర్ దగ్గరికి ఫైల్ వస్తే ఆ ఫైల్ని శరవేగంగా ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా క్లియర్ చేసిన మంత్రులకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ర్యాంకులు ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన పాలకొల్లు శాసనసభ్యులు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఫైల్స్ క్లియరెన్స్లో స్టేట్ ఫస్ట్ వచ్చారు. అదేవిధంగా సెకండ్ ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు 2వ స్థానంలో నిలిచారు. 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు. లాస్ట్లో వెరీ లాస్ట్ లిస్ట్లో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, పయ్యావుల కేశవ్ గారు. వీళ్ళు రోజుల తరబడి ఫైల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుని ఎక్కడ కూడా క్లియరెన్స్ లేకుండా చీఫ్ సెక్రటరీ గారు కానీ, ఆ పేషి నుండి ఆ డిపార్ట్మెంటు డైరెక్టర్కో, కమిషనరో, లేదంటే ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి అక్కడ నుంచి వచ్చిన ఫైలు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్ డైరెక్టరు, కమిషనరు, ఇట్లా అన్ని సెక్షన్లు అయిపోయిన తర్వాత ఫైనల్గా మినిస్టర్ దగ్గరికి ఫైల్ వస్తుంది. మినిస్టర్ దాని ఫైళ్ళు ఓకే చేసి సంతకం పెడితే మళ్ళీ సేమ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ నోట్ ఫైల్ తయారు చేసి అది గవర్నమెంట్ పంపించి జీవో రూపంలో అది తీసుకురావడానికి మంత్రుల బాధ్యత ఆ విధంగా ఉంటుంది. మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, చివరి స్థానాల్లో కొల్లు రవీంద్ర గారు, అచ్చెన్నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు. మరి 4వ స్థానంలో నిలిచిన మంత్రి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు 4వ స్థానం ఫైల్స్ క్లియరెన్స్లు. 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు 5వ స్థానాన్ని దక్కించుకున్నారు. మిగిలిన మంత్రులందరూ కూడా ఇంచుమించుగా ఆ శాఖలుగా ఫైల్స్ పట్టించుకున్న పరిస్థితి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. సహజంగానే మన ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి ఇరిగేషన్ సంబంధించిన ఫైల్స్ ఏదున్నా కూడా చక్క అటు ఎమ్మెల్యేగా పాలకొల్లు గతంలో మంత్రి కాకముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫైల్స్ క్లియరెన్స్, కాన్స్టిట్యూన్సీ సంబంధించిన విషయాల్లో చాలా స్పీడ్గా అక్కడికక్కడ అధికారులతో మాట్లాడి ఆ ఫైల్ని క్లియర్ చేయడం, లేదంటే ఏమైనా శాంక్షన్స్ ఇస్తే అవి ఆ జిల్లా కలెక్టర్ ద్వారా శాంక్షన్స్ ఇచ్చే కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామానాయుడు గారు. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం మంత్రి అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా మినిస్టర్ పేషీకి వచ్చే ప్రతి ఫైల్ కూడా శరవేగంగా గంటల్లోనే, రోజులు కాదు గంటల్లోనే ఫైల్స్ క్లియరెన్స్ చేయడం, గవర్నమెంట్ పంపించడం, అక్కడి నుంచి జీవో రెడీ చేయడం ఆ శాఖ పరంగా. మరి సీనియర్ మంత్రులు అచ్చెన్నాయుడు గారు
పయ్యావుల కేశవ్ గారు కూడా తొలిసారి మంత్రి, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు రెండోసారి మంత్రి. తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన మంత్రి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు. మరి ఈ మంత్రులు ముగ్గురు ఫైల్స్ క్లియరెన్స్లో చాలా లీస్ట్ ఉన్నారు. ర్యాంకుల్లో లాస్ట్ ర్యాంక్స్ వచ్చినాయి ఈ ముగ్గురు మంత్రులు. మూడో ర్యాంక్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మూడో ర్యాంకులో ఉన్నారు. ఇట్లా ర్యాంకుల పరంపర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంత్రుల యొక్క పనితీరును, సమర్థతను, కొలమానాన్ని అంచనా వేయడానికి, బాధ్యతను పెంచడానికి, ఫైల్స్ క్లియరెన్స్లో కాస్త నిర్లక్ష్యాన్ని మంత్రుల దగ్గర తగ్గించే ప్రయత్నానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 2014లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇట్లాగే ర్యాంకులు ప్రకటించేవారు. మంత్రులకి ఆ పేషీల్లో ఏమేమి ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి, ఎంత త్వరగా క్లియర్ చేస్తున్నారు, అప్పుడు కూడా ర్యాంకులు ప్రకటించారు. ఇప్పుడు కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు ఈ 15 నెలల కాలంలో ఏ మంత్రి ఏ విధంగా పనిచేశారు, వాళ్ళ సమర్థత ఏంటి, ఫైల్స్ క్లియరెన్స్లో వాళ్ళు ఇచ్చే నోట్ ఫైల్ ఏ విధంగా ఉంటుంది, చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు పక్కాగా రిపోర్ట్స్ తెప్పించుకుని ఆ రిపోర్ట్స్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో ఫైల్స్ క్లియరెన్స్లో ఫస్ట్ వచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రిని డాక్టర్ ఎమ్మెల్ రామానాయుడు గారిని, విద్యాశాఖ మంత్రి సెకండ్ ర్యాంక్ నారా లోకేష్ గారిని, మూడో ర్యాంక్ సత్యకుమార్ గారిని, ఇట్లా నాలుగో ర్యాంకు హోంశాఖ మంత్రి అంతి గారిని, ఐదో ర్యాంకు నాదెండ్ల మనోహర్ గారిని ముఖ్యమంత్రి ర్యాంకులు ప్రకటించి వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇంకా ప్రతి మంత్రి కూడా వేగాన్ని పెంచాలి, పరిపాలనా పరంగా ఎక్కడ కూడా ఆలస్యం చేయకూడదు, ఫైల్స్ క్లియరెన్స్ చేయడం, ఆయా జిల్లాల ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా ఆ శాఖ పనితీరుపైన సమీక్షించడం, అధికారులతో మాట్లాడటం, ఎప్పటికప్పుడే ఏమేమి పెండింగ్లో ఉన్నాయో ఆ శాఖ పరంగా వాటిని త్వరితగతిన పూర్తి చేయాలి మంత్రుల బాధ్యత. మంత్రుల పేషీలో సిబ్బంది కూడా శరవేగంగా మంత్రులకు కావాల్సిన ఫైల్స్ ఏమేమి సర్క్యులేట్ చేయాలి అవన్నీ కూడా స్పీడ్గా సర్క్యులేట్ చేసే విధంగా కూడా అలాంటి పేషీల్లో, అలాంటి మంత్రుల పేషీల్లో అలాంటి స్టాఫే ఉండాలి, సీనియర్స్ ఉండాలని కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేశారనేది మనకున్న సమాచారం. ఏదేమైనా ముఖ్యమంత్రి గారు ఫైల్ క్లియరెన్స్కి మంత్రులకి ర్యాంకులు ప్రకటించడంతో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన మంత్రులు హ్యాపీగా ఉన్నారు. లాస్ట్ వచ్చిన మంత్రులు కొంచెం బాధ ఉన్నప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ప్రోత్సహిస్తూనే నెక్స్ట్ టైం ఫైల్స్ క్లియరెన్స్లో ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేయమని కూడా ఒక భరోసా ఇచ్చారనేది మనకున్న సమాచారం. థ్యాంక్ యూ. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 26వ తేదీ నుండి ప్రారంభం. శుభశ్రావణం షాపింగ్ సంబరాలు. ప్రత్యేక కౌంటర్లలో 1 కొనండి 2వ దానిపై 90% డిస్కౌంట్ పొందండి. మా జ్యువెలరీ విభాగంలో వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో లక్ష్మీ రూపులపై తరకు కేవలం 3% మాత్రమే. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 500 రూపాయలకే 2 బెడ్షీట్స్, 500 రూపాయలకే 3 బ్లాంకెట్స్ లేదా డోర్ కర్టెన్స్, 500 రూపాయలకే 3 జైపూర్ కాటన్ బెడ్షీట్స్. స్పెషల్ కౌంటర్ లో ట్రాలీ బ్యాగ్స్ పై అప్ టు 40% ఆఫ్, ఫ్యాన్సీ వాచెస్ పై అప్ టు 50% ఆఫ్, జెంట్స్ షూస్, చెప్పల్స్, లేడీస్ ఫ్యాన్సీ చెప్పల్స్ పై ఫ్లాట్ 30%, 50% ఆఫ్. 1 గ్రామ్ బెంటెక్స్ యాక్సెసరీస్ గిఫ్ట్స్ పై అప్ టు 61% ఆఫ్. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో ఆ మహాలక్ష్మి అనుగ్రహం సదా మీపై ఉండాలని కోరుకుంటూ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.